హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడిసిన్ తెలుగులో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రివ్యూ చేయబోతున్న క్యాప్సిల్స్ వచ్చేసి ఒమేజ్డి క్యాప్సిల్స్. ఇది మీ అందరికీ చాలా బాగా తెలిసిన క్యాప్సిల్స్. ఇది గ్యాస్ ట్రబుల్కి వాడతారు. దీని మ్యానుఫ్యాక్చర్ చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. దీని ఎంఆర్పి చూసుకున్నట్లయితే షీట్గా 15 క్యాప్సిల్స్ ఉంటాయండి. దాని ప్రైస్ వచ్చేసి ₹225. ఈ క్యాప్సూల్లో ఉన్న మెడిసిన్ చూసుకున్నట్లయితే ఒమెప్రజోల్ మరియు డోంపెరడోన్ అనేది దీంట్లో ఉన్న కంపోజిషన్. ఈ వీడియోలో మీరు ఈ ఒమెజ్డి క్యాప్సూల్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఎలా వాడాలి, ఈ క్యాప్సూల్స్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ తెలుసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన మెడిసిన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో రివ్యూ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రివ్యూ అనేది చేస్తాను మెడిసిన్ గురించి. ఇప్పుడు మనము ఈ క్యాప్సూల్ యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఈ క్యాప్సూల్ అనేది మెయిన్గా మనకి అరుగుదల లేకపోవడం, కడుపులో మంట, గుండెల్లో మంటగా ఉండడం, గ్యాస్ ట్రబుల్కి మరియు లైట్గా కడుపు నొప్పి ఉన్న లేదా గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ అనే డిసీజ్కి కూడా ఈ క్యాప్సూల్ అనేది వాడతారు. ఇలా ఈ క్యాప్సూల్ అనేది ఈ డిసీజ్ పై చెప్పిన డిసీజ్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ క్యాప్సూల్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే ఇవి అందరిలోనూ ఉండవు. కొందరిలో రేర్గా ఓవర్డోస్ అవడం వల్ల వస్తుంటాయి. వాటి యొక్క సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే ఈ క్యాప్సూల్ వాడగానే మనకి తలనొప్పి రావడం, నోరెండిపోవడం, మోషన్స్ అవ్వడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్ ఒక సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్తో మీరు బాధపడుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి వాళ్ళ సలహా అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఈ క్యాప్సూల్ అనేది ఎలా వాడాలో చూద్దాం. ఇది జనరల్ డోస్ చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు పడగరుపున ఆహారం తినకముందు రోజు ఒక ట్యాబ్లెట్ అనేది వాడుకోవచ్చు, లేదా డాక్టర్ గారు సజెస్ట్ చేసినట్టు కూడా వాడుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం మరియు కిడ్నీ, లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు ఈ క్యాప్సూల్ వాడాలంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ గారి సలహా తర్వాత వాడాల్సి ఉంటుంది. ఓన్గా అయితే ఎట్టు పరిస్థితుల్లో వాడద్దు. ఇప్పుడు మనము ఈ క్యాప్సూల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా దీంట్లో ఉన్న కంపోజిషన్ చూసుకున్నట్లయితే ఒమెప్రజోల్. ఇదొక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. ఇదేం చేస్తుందంటే మన స్టమక్లో యాసిడ్ లెవెల్స్ని తగ్గించి తద్వారా మనకి అసిడిటీ నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఎప్పుడైతే యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయో మనకి గుండెల్లో మంట అవన్నీ తగ్గుతుందండి. ఇలా ఈ క్యాప్సూల్ అనేది పనిచేస్తుంది. ఇంకో కంపోజిషన్ డోంపెరడోన్. ఇదేం చేస్తుందంటే మన స్టమక్ యొక్క మూమెంట్స్ని ఇంక్రీజ్ చేసి తద్వారా ఇంటెస్టైన్లోకి ఫుడ్ గబాన్ వెళ్ళేలా చూస్తుంది. ఈ విధంగా కూడా మనకి గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గుతుంది. ఇది ఫ్రెండ్స్ ఒమేజ్డి క్యాప్సూల్ యొక్క రివ్యూ చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన మెడిసిన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏ మెడిసిన్ గురించి అయినా రివ్యూ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.